ప్రభుత్వ ఉద్యోగుల భవిష్యత్తు భద్రతకు సంబంధించి పెన్షన్ వ్యవస్థపై దేశవ్యాప్తంగా విస్తృత చర్చ కొనసాగుతుంది. ఉద్యోగి తన సేవా కాలాన్ని పూర్తి చేసి పదవి విరమణ పొందిన తర్వాత గౌరవప్రదంగా జీవించేందుకు స్థిరమైన ఆదాయం అత్యంత అవసరం. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూనిఫైడ్ పెన్షన్ పథకాన్ని అమలు చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వుల సంఖ్య 16 తేదీ వచ్చేసి మార్చి 2026 ఒక ముఖ్యమైన పరిణామంగా భావించవచ్చు. ఈ పథకం 2025 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చినట్లు పేర్కొన్నారు. జాతీయ పెన్షన్ విధానం కింద పనిచేస్తున్న ఉద్యోగులకు ఇది ఒక ప్రత్యామ్నాయ ఎంపికగా అందుబాటులో ఉంచబడింది. ఈ పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన పరంగా కూడా చర్యలు ప్రారంభించింది. మంగళగిరిలోని వేతన ఖాతాల అధికారిని రాష్ట్ర నోడల్ అధికారిగా నియమిస్తూ సభ్యుల నమోదు, చందాల సేకరణ, నిధుల బదిలీ, పర్యవేక్షణ వంటి బాధ్యతలను అప్పగించింది. ఉద్యోగులు తమ ఎంపికను సంబంధిత కార్యాలయాలకు తెలియజేసే ఈ పథకంలో చేరే అవకాశం కల్పించారు. ఇది పరిపాలన పరంగా ఒక సక్రమమైన వ్యవస్థను ఏర్పాటు చేసే ప్రయత్నం. ఈ సందర్భంలో డిఎస్ నక్కారా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా తీర్పు ప్రస్తావన అత్యంత ముఖ్యమైనది. భారత సుప్రీంకోర్టు ఈ చారిత్రాత్మక తీర్పులో పెన్షన్ను కేవలం ప్రభుత్వ అనుగ్రహంగా కాకుండా ఉద్యోగి చేసిన సేవలకు ప్రతిఫలంగా లభించే హక్కుగా పేర్కొంది. అలాగే ఒకే విధంగా ఉన్న పెన్షనర్లకు కేవలం తేదీ ఆధారంగా వేరు చేయడం రాజ్యాంగంలోని సమానత్వ సూత్రానికి విరుద్ధమని స్పష్టం చేసింది. ఈ తీర్పు తర్వాత ఉద్యోగి పదవి విరమణ అనంతరం గౌరవప్రదమైన జీవనం గడపడానికి ఈ ప్రయత్నం బాధ్యత వహించాలనే భావన బలపడింది. ఇక ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులలో ప్రధానంగా 3 విధాల పెన్షన్ వ్యవస్థలు చర్చల్లో ఉన్నాయి. పాత పెన్షన్ విధానం, భాగస్వామ్య చందా పెన్షన్ విధానం, యూనిఫైడ్ పెన్షన్ విధానం. పాత పెన్షన్ విధానం ఉద్యోగులకు అత్యంత భద్రత కల్పించిన వ్యవస్థగా నిలిచింది. ఉద్యోగి ఎటువంటి చందా చెల్లించకుండా చివరి వేతనం ఆధారంగా స్థిరమైన పెన్షన్ పొందేవారు. దీనివల్ల పదవి విరమణ అనంతరం ఆర్థిక భద్రత ఉండేది. అయితే కాలక్రమేణా ఇది ప్రభుత్వంపై భారీ ఆర్థిక భారాన్ని మోపింది. భాగస్వామ్య చందా పెన్షన్ విధానంలో ఉద్యోగి, ప్రభుత్వం ఇద్దరూ చందాలు చెల్లిస్తారు. ఉద్యోగి భవిష్యత్తు ఆదాయం, పెట్టుబడుల ఫలితాలపై ఆధారపడటం వల్ల మార్కెట్ పరిస్థితుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ 2 విధానాల మధ్య సమతుల్యత సాధించాలనే ఉద్దేశంతో యూనిఫైడ్ పెన్షన్ పథకాన్ని తీసుకొచ్చారు. ఇందులో చందాల విధానం కొనసాగుతూనే ఉద్యోగులకు స్థిరమైన ఆదాయం కల్పించే ప్రయత్నం జరుగుతుంది. అయితే ఈ పథకం విజయవంతం కావాలంటే పారదర్శకత అత్యంత కీలకం. ఉద్యోగి చందా, ప్రభుత్వ వాటా, వాటిపైన వచ్చిన వడ్డీ వంటి వివరాలను ప్రతి నెల వేతన చీటీలో స్పష్టంగా చూపించాలి. ప్రతి ఆర్థిక సంవత్సరం ముగిసిన తర్వాత సమగ్ర ఖాతా వివరాలు అందించాలి. ఇలా చేస్తే ఉద్యోగుల్లో విశ్వాసం పెరుగుతుంది. పెన్షనర్ల అభిప్రాయం ప్రకారం పదవి విరమణ అనంతరం కనీసం చివరి వేతనంలో 50% పెన్షన్గా రావాలి. అలాగే కరువు భృతి వంటి ప్రయోజనాలు కూడా సమానంగా వర్తించాలి. ఉద్యోగుల భవిష్యత్తుకు భద్రత కల్పించే విధంగా పారదర్శకమైన పెన్షన్ వ్యవస్థ అమల్లోకి రావడం సమాజం, ప్రభుత్వ బాధ్యత.